లాంగో విలేజ్లో మనకు బ్రాస్ స్మిత్ హౌస్ దగ్గర ఉన్నాం. బ్రాస్ స్మిత్ అంటే మీకు తెలుసు కదా, బ్రాస్తో వాళ్ళు మెటీరియల్స్ తయారు చేస్తారు. వాళ్ళ హౌస్ దగ్గర ఉన్నప్పుడు మనకు లోపలికి వెళ్ళిపోతున్నాం. ముందు ఇప్పుడు అసలు వాళ్ళ హౌస్, వాళ్ళ వర్క్ చేసే ప్లేస్ ఎలా ఉందో చూడండి. మీరైతే షాక్ అయిపోతారు నాకు అడిగితే. చూసారు కదా ఎంట్రన్స్, అద్భుతమైన స్టాచ్యూస్ లోపలికి వెళ్తున్నాం మనం. చీకటిగా ఉంది కానీ ఇక్కడ పవర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. పవర్ కట్స్ ఉంటాయి. ఇలాంటి బ్రాస్ వస్తువులు వీళ్ళు తయారు చేస్తారన్నమాట. వీళ్ళ ట్రెడిషన్కి సంబంధించి ఇదే. దీన్ని యాక్చువల్గా మిథున్ అంటారు. మిథున్ అనేది ఇక్కడ నాగాలాండ్ స్టేట్ యానిమల్. యాక్చువల్గా చూడండి, మన గేదెకి మిథున్కి లిటిల్ బిట్ డిఫరెన్సెస్ ఉంటాయి. బ్రీడ్ ఒకటే అయినా కూడా అద్భుతంగా ఉన్నాయి కదా వాళ్ళు చేసే వస్తువులు. హౌ క్యూట్ దే ఆర్. చూడండి, డిఫరెంట్ అన్నమాట. మన ప్లేస్కి అసలు ఇక్కడికి అసలు సంబంధం లేదు. మేబీ ఇవన్నీ వాళ్ళ కల్చర్కి సంబంధించిన వస్తువులు అన్నమాట. దే యూజ్ ఇన్ డైలీ లైఫ్. వాళ్ళు రోజు వాడే వస్తువులు ఇవి. కొన్యాక్ ట్రైబ్కి సంబంధించిన వస్తువులు ఇవన్నీ. వా, అతను చూడండి, ఇది ఆ మిథున్ని అతను తీసుకుని వెళ్తున్నాడు. ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా ఇవి. ఇంకా చాలా ఉన్నాయి పైన. డీర్ హెడ్ కార్వింగ్స్. మనం ఇలాంటివన్నీ కూడా మ్యూజియంస్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇళ్ళల్లో చూస్తున్నాం. అది డిఫరెన్స్ మెయిన్. లోపల వాళ్ళు వర్క్ చేస్తున్నారు. చూడండి. దీనిలో బ్రాస్ ఫైర్ చేస్తారనమాట. చూసారు కదా, ఇలాంటి వస్తువులు వీళ్ళు తయారు చేస్తారు ఇక్కడ. దిస్ ఇస్ మిథున్, రైట్? ఓకే. యూ పీపుల్ వేర్ ఇట్? ఓకే. అది వాళ్ళు మెడలో వేసుకుంటారనమాట, ఒక ఆర్నమెంట్ లాగా. చూడండి, ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇలాంటివి ఈ మధ్యకాలంలో అంతరించిపోతున్నాయి, ఇలాంటి కల్చర్లు. ఒకప్పుడు చాలా వస్తువులు తయారు చేసేవాళ్ళు బ్రాస్ తోటి. ఈ మధ్యకాలంలో మనం బ్రాస్తో వస్తువులు తయారు చేసే వాళ్ళు అయితే కనపడరు. నాకు తెలిసి అయితే ఎక్కడ కనపడలేదు. నేను ఎంతకాలంలో అసలు ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూసాను. ఇంకా చాలా ఉంది వీళ్ళ ట్రెడిషన్లో. డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం కూడా. గన్ను చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మనం ఇందాక బ్రాస్ స్మిత్ దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ ఈ బ్రాస్ స్మిత్ తయారు చేస్తాడు ఈ గన్స్ కూడా. ఇక్కడ గన్స్ ఎలా అంటే చాక్లెట్ల టైప్ అనమాట. మనం చెప్పకూడదు తెలియదు కానీ ఇంచుమించు 10,000 పైన ఉంటుంది అనుకోండి. పర్ఫెక్ట్గా ఎందుకు కానీ రేట్ ఎంత అని అడిగితే చెప్పేస్తున్నారు, అమ్ముతారంటే అనేస్తున్నారు. అంత దారుణంగా ఉంది. గన్ను చూసారా ఎంత అందంగా ఉందో. లుక్స్ వెరీ నైస్ టు హోల్డ్. బట్ మన ప్లేస్లో ఇది చేయకూడదు కాబట్టి ఎవరో కొందామని ట్రై చేయకండి, ఓకేనా?